వచ్చినటువంటి ఇబ్బంది అంతా ఇంత కాదు. సుమారుగా 5 లక్షల మంది తెలుగు వాళ్ళు నిరాశ్రయులై ఇళ్ళు వదిలిపెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నివాసాల్లో ఈరోజు శిబిరాల్లో ఉంటా ఉన్నారు. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక, చేసుకోవడానికి పని లేక ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి తెలుగు ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ తెలుగు వాళ్ళది, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఉంది. ఇది విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రజల వైపు నుంచి, ప్రజల దగ్గర నుంచి ఆర్థిక సాయం కానీ, వస్తు రూపేణ సాయం కానీ తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం అనేది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. అందులో భాగంగా సహృదయులైనటువంటి ఆదోని ప్రజల దగ్గరికి నేను జోలబట్టుకొని వచ్చాను. ఈరోజు తమకు తోచిన సాయాన్ని అందించి సాటి తెలుగు వాళ్ళను ఆదుకోవడం అని నేను విన్నవించుకుంటూ షాపుకు ఇల్లుకి ఒక వారం రోజుల పాటు నేను ఈ దానాన్ని స్వీకరిస్తాను. దీన్ని తప్పకుండా సీఎం రిలీఫ్ ఫండ్కు లేదా ముఖ్యమంత్రి చెప్పినటువంటి ఏ కార్యక్రమానికైనా సరే వినియోగించి అక్కడ తెలుగు వాళ్ళని కాపాడుకుంటాం. అంతేకాకుండా ఆదోని వైపు నుంచి సుమారుగా 150 మంది మున్సిపల్ సిబ్బంది అక్కడికి పోయి ఉన్నారు, ఇంజనీర్లు అక్కడికి పోయి ఉన్నారు, పోలీసులు అక్కడికి పోయి ఉన్నారు. వీళ్ళు బ్రహ్మాండంగా అక్కడ సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళకందరికీ ధన్యవాదాలు చెప్పే కార్యక్రమాన్ని కూడా చేపడతాం. ఈరోజు ఆదోని ప్రజల గౌరవాన్ని పెంచే విధంగా ఆదోని నుంచి వెళ్ళినటువంటి సిబ్బంది అంతా కూడా సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆదోని ప్రజలందరూ పెద్ద మనసు చేసుకొని మన సాటి తెలుగు వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలకు స్పందించి సాయం చేయాల్సిందిగా చేతులెత్తి వేడుకుంటా ఉన్నారు.